హాయ్ హలో నమస్తే, నేను గంటా జగదీష్. జై చిరంజీవా. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే మూవీని నేను చూడడం జరిగింది. ఈ సినిమాని కొంచెం లేట్గా చూశాను. అయితే ఈ సినిమాని అశ్వత్ మరిముత్తు అనే అతను డైరెక్షన్ చేశారు. చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో లవ్ టుడేలో హీరోగా పరిచయం అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేయడం జరిగింది. ఒక హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, ఇంకో హీరోయిన్గా ఖైడు లోహార్ నటించడం జరిగింది. ఇందుట్లో హీరోకి తండ్రిగా జార్జ్ మారియన్ అనే అతను యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, డైరెక్టర్ చాలా చిన్న పాయింట్ ఒకటి తీసుకొని దాన్ని నేరేట్ చేసిన విధానం అయితే నవ్వుతున్న భవిష్యత్ అని చెప్పచ్చు. హీరో ఒక మంచి ఇంటర్మీడియట్ చదివే టైంలో ఒక మంచి ర్యాంకర్, అట్లాంటి ర్యాంకర్ ఒక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడనమాట. చేస్తే ఆ అమ్మాయి, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నాకు బుద్ధిమంతుడు నచ్చరు, నాకు రెమోలు నచ్చుతారని అంటది. అప్పటి నుంచి వాడి యాటిట్యూడ్ మార్చేసుకుంటాడు. ఇక ఇక అంటే అంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం వాడి లైఫ్ని ఏ విధంగా స్పాయిల్ చేసుకున్నాడు, ఒక పొగరబోతు స్టూడెంట్గా చూపించడం జరుగుతుంది ఈ సినిమాలో. అయితే ప్రదీప్ రంగనాథన్ చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి. అంటే ఇప్పుడు మీరు తమిళ్లో చూసుకుంటే ధనుష్ ఏ విధంగా అయితే తెలుగు తమిళ్లో మార్కెట్ చేసుకుంటున్నాడో, మరో ధనుష్ అని చెప్పచ్చు ఇతన్ని, ప్రదీప్ రంగనాథన్ని. అంత బాగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. ఒక బ్యాడ్ బాయ్గా తనని తను రూపొందించుకుంటాడు అనమాట. తను క్రియేట్ చేసుకుంటాడు ఒక బ్యాడ్ బాయ్గా. ఇంట్లో ఏమో ఒక చిన్న జాబ్ చేస్తున్నట్టు చూపిస్తాడు. బయటకు వచ్చేసి మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ పోయి ఉంటాయి, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వడు, సబ్జెక్ట్స్ అన్నీ పోయి ఉంటాయి. అప్పటి నుంచి తనకి లవ్ ఫాల్ డౌన్ అవుతుంది, అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోతాడు అనమాట. ఒక టైంలో హీరోయిన్ కూడా తనని వదిలేసే పరిస్థితికి వచ్చేస్తుంది. ఎందుకనంటే వాడు మొత్తం ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా వాడే నాశనం చేసుకుంటాడు. ఆ టైంలో ఒక మంచి రోల్లో స్నేహ గారు నటించారు. అతనికి ఒక చిన్న యాక్షన్ జరుగుతుంది. అప్పుడు స్నేహ గారు ఒక చిన్న అడ్వైజ్ చేస్తారనమాట. అరే బాబు, ఫెయిల్ అవుతూ ఉంటే నిన్ను అన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి, ఒకసారి సక్సెస్ అయ్యి చూడు, నీ జీవితం ఎట్లా ఉంటుందో, అన్నీ నీకు పోయినవి కూడా వెనక్కి వస్తాయి, ఇట్లా బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా వెనకబడిపోతావు, ఓవర్ స్ట్రెస్ వల్ల నీకు ఇలా మైకం వచ్చింది అని చెప్పి తను ఒక డైలాగ్ తోటి తన జీవితం మారుతుంది అనమాట. అందుట్లో ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది. అప్పుడు తను ఎట్లా ప్రేమించిన అమ్మాయిని ఆ అమ్మాయి కంటే కూడా మంచి పొజిషన్లో ఉండాలి, ఆ అమ్మాయి ఇతన్ని చూసి బాధపడాలి అన్న ఉద్దేశంతో అతను ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తాడు. ఒక ఉద్యోగం తెచ్చుకోవడం కోసం రాంగ్ స్టెప్ వేస్తాడు. ఆ రాంగ్ స్టెప్ ఏ విధంగా వేసాడు, ఆ రాంగ్ స్టెప్పు ఆ తర్వాత తన లైఫ్ ఏ విధంగా మలుపులు తిరిగింది, తను చేసిన తప్పుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, వేరొకరి జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుంది, తర్వాత చివరిలో తన తప్పుని ఏ విధంగా సరిదిద్దుకున్నాడు. సినిమా క్లైమాక్స్ ఒక 10 నిమిషాలు ముందు మామూలుగా జనరల్గా అయితే తనకు ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసేసుకొని లాస్ట్లో సారీ అని చెప్పేసి ముగించేయచ్చు. కానీ డైరెక్టర్ ఆ పని చేయలేదు. డైరెక్టరు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు క్లైమాక్స్. ఒక 10 నిమిషాలు, లాస్ట్ క్లైమాక్స్ 15 మినిట్స్ చాలా అద్భుతంగా నేరేట్ చేశాడు. తను చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పాడు. ఒకళ్ళ వల్ల వేరొకరి జీవితం నాశనం కాకూడదు, దీనికి ఎంత శిక్ష పడినా పర్వాలేదని హీరో వెళ్ళి ఒప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మొదటి నుంచి తన కెరీర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లా ఉంటుంది ఈ కథ. అయితే చిన్న లైన్ ఒకటి తీసుకొని, ఇప్పుడు కరోనా టైంలో జాబుల్లో కొంతమంది జాయిన్ అయ్యి ఏ విధంగా సస్టైన్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న పాయింట్ ఒకటి తీసుకొని దాన్ని నేరేట్ చేసిన విధానం అయితే అసలు నవ్వుతున్న భవిష్యత్తు అనేది. ఈ సినిమా 100 కోట్ల వరకు వసూలు చేయడానికి అవకాశం ఉన్న సినిమా ఇది. 100 కోట్ల వరకు వసూలు చేస్తుంది. అయితే ఈ సినిమాకి తెలుగులో కొంచెం అడ్వర్టైజ్మెంట్ తగ్గింది. దీన్ని కనుక తెలుగులో ఇంకొంచెం ప్రమోట్ చేయగలిగితే ఇది ఖచ్చితంగా తెలుగు తమిళ భాషల్లో 100 కోట్లు వసూలు చేస్తుంది. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవా.